హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలి. పండగ వస్తుంది, రేపు క్రిస్మస్ పండగ, తర్వాత కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరూ బాగుండాలి, అందరూ అనుకున్నవన్నీ నెరవేరాలి, అందరూ కూడా బాగుండాలి. అలాగే అందరూ కూడా నెరవేరుకున్నవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో పెట్టి మనందరి జీవితాలు బాగుండాలి, పిల్లల చదువులు కూడా బాగుండాలి. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ అయితే నేను వంకాయ తాట చేపలు, అదే ఉప్పు చేప అంటారు కదా, అదైతే వండుతున్నాను. వంకాయ టమోటా తాట చేప అయితే వండుతున్నాను. ఉప్పు చేప చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో అయితే నేను వండుతున్నాను, చూసేయండి. టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ మగ్గించుకుని పసుపు, కారం అవన్నీ పసుపు, సాల్ట్ అవన్నీ వేసుకుని మగ్గించుకొని, అలాగే మగ్గినాక మనము వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని అవి కూడా మగ్గించుకుని కారము, ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించుకున్నాక మనం ఉప్పు కారం అవి వేసుకున్నాక వాటర్ పోసుకున్నాక చింతపండు పులుసు కూడా పోస్తాను. అవి కూడా వేసుకున్నాకే వాటర్ పోసుకున్నాకే ముక్కలు అయితే వేస్తాను. ఎందుకంటే తాటాయి చేప, ఉప్పు చేప అనేది మనకి ఎండి చేప కదా, అది ఊరినే విల్లిపోతూ ఉంటుంది, ఉడికిపోయి మగ్గిపోయి విల్లిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను మనం ఉప్పు కారం అన్నీ మగ్గినాక, టమాటాలు మగ్గినాక, వంకాయలు మగ్గినాక ఉప్పు కారం వేసుకుని వాటర్ అయితే పోసేసుకున్నాకే లాస్ట్లో వేస్తాను. ఎప్పుడు అంతే. ఎండి చేప కూర అనేది మాత్రం నేను వాటర్ పోసినాక అయితేనే వేస్తానండి. ఎందుకంటే విల్లిపోతాయి కదా, కూర అంతా పాడైపోద్ది, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కొద్ది కరివేపాకు అయితే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కొత్తిమీర అయితే అవైలబుల్లో లేదు, అందుకనే కరివేపాకు అయితే వేసుకున్నాను. చెట్టు ఉంది, తీసుకొచ్చి కొద్దిగా కోసుకుని అయితే వేసుకున్నాను. అందుకే నేను లాస్ట్లోనే వేస్తాను. ఎండు చేప అనేది మాత్రం లాస్ట్లోనే వేస్తానండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఇంట్లో ఇవాళ ఏమి వండుకున్నారు? మా ఇంట్లో అయితే ఈ కర్రీ అయితే నేను వండేసాను. మా చెల్లి వచ్చింది, మా చెల్లి కూడా యూట్యూబ్ చేస్తుంది, తను కూడా తీసుకుంది. తన ఛానల్లో పెట్టుకుంటానని చెప్పి తను కూడా తీసుకుంది. నేను వండేటప్పుడు పండగ కదా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, మా పక్కనే. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంకా నా దగ్గరికి వచ్చింది పొద్దున, వచ్చి ఇక్కడే తీసుకుంది వీడియో అయితే. అగో చూడండి, ఫోన్ కూడా కనిపిస్తుందిగా, తీసుకుని తను కూడా తన ఛానల్లో పెట్టుకుంది. తన ఛానల్ అయితే బడ్డు శ్రావణి విలేజ్ వ్లాగ్స్ అని వస్తుంది, తను వీడియోలో చేస్తుంది ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూడండి. కర్రీ అయితే సగం అయిపోయింది, మళ్ళీ ఉప్పు కారం అయితే వేస్తున్నాను. పండగ స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? పండగకి ఏం వండుకుంటున్నారు? బట్టలు కొనేసుకున్నారా? కొత్త బట్టలు. రేపు క్రిస్మస్ కదా, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తున్నాను నేనైతే. ఇలా తిప్పుతాము కదా కర్రీ, చూసారు కర్రీ అలా తిప్పుతాము కదా, అందుకని చెప్పి నేనైతే వేయను. ఎండు చేపలు అయితే ముందుగా వేయను, లాస్ట్లోనే వేస్తాను. వాటర్ అది వేసినాక మనం కారం, ఉప్పు ఎప్పుడైతే వేస్తామో చింతపండు పులుసు అవన్నీ వేసుకుని వాటర్ అన్నీ వేసినాకే నేను వేస్తాను. అప్పటిదాకా నేను ఉప్పు చేప అనేది వేయను ఫ్రెండ్స్. ఎండు చేపలు కదా, వేయను, వెళ్ళిపోతాయి. మనం అది తిప్పుతాము కదా కర్రీ, మనకి గుజ్జు రావడానికి తిప్పుకుంటూ ఉంటాము, తిప్పేటప్పుడు వెళ్ళిపోతాయి కదా, అందుకని చెప్పి నేనైతే వేయను, లాస్ట్లోనే వేస్తాను. అవి ఎండు చేప చెక్క కనీసం ఒక గంటన నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని శుభ్రంగా వాటిని కడిగేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దాని మీద తెల్లగా ఉంటుంది కదా, మరి వాళ్ళు రంగు పోస్తారనుకుంటా, తెల్లగా ఉంటాయి అవి. మనం గీకే కొందుకున కూడా అవి తెల్లగా వస్తూ ఉంటుంది తాటే చేప అనేది. క్లీన్ చేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది, బ్లడ్ స్మెల్ వచ్చేస్తుంది. సారీ, నాకు పలకట్లేదు, నాకు నత్తి వచ్చేస్తుంది, పలకట్లేదు.
బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకే చూడండి అలా తెల్లగా కడిగేసుకోవాలి శుభ్రంగా. వాటర్ పోస్తాను కదా లాస్ట్లో వేసుకున్నాను కర్రీలో అయితే నేను. తెల్లగా కడిగేసుకోవాలి నీట్గా. 2 తాటే చేపలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఆ కర్రీలోకి 2 తాటే చేపలు తీసుకుని కర్రీ అయితే వండుతున్నాను. నాకు చాలా ఇష్టం తాటే చేప, ఉప్పు చేప అంటే అసలు నాకు చాలా ఇష్టం. వంకాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. వంకాయలైనా మనం ఉల్లిపాయ టమాటాలు వేసుకుని వండుకున్నా చాలా బాగుంటుంది. అసలు నాకు ఎండి చేపలు అంటే ఒక తాటే చేప అంటే నాకు బాగా ఇష్టం. ఇంకేది ఇష్టం ఉండదు. తింటాను, అన్ని రకాలు తింటాను. కాకపోతే తాటే చేప అంటేనే నాకు ఇష్టం, చాలా ఇష్టం అదంటేనే. ఎక్కువ అదే తింటాను. కానీ మా వారికి అన్నీ ఇష్టం, ఈ తాటే చేప అంటేనే ఇష్టం ఉండదు మా వారికి. ఇప్పుడు వండాను కదా, తిడతాడు, కంపల్సరీ తిడతాడు. ఆయన తినడు. కానీ ఆయన కోసమని 2 ఎగ్గులు తెచ్చేసి ఉడకబెట్టేసేస్తాను ఫ్రెండ్స్. ఆయనకు విడిగా తినడు, ఆయన అయితే తినడు, నేనే తింటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం తాటే చేప అంటే. మీలో ఎంతమందికి ఇష్టం తాటే చేప అంటే? తాటే చేప వంకాయ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మీరు ఎంతమంది వండుకున్నారు, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అయిపోవచ్చింది కర్రీ అయితే. ఇంకొక 5 minutes ఉడికితే అయిపోతుంది. అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.